శ్రీ గురుభ్యో నమః. 8వ అధ్యాయం 15వ శ్లోకము. ఈ శ్లోకము జీవుడు సంసార చక్రం నుంచి ఎలా ముక్తి పొందాలో, భగవంతుడి చేరడం వలన కలిగే పరమ ప్రయోజనం ఏమిటో అద్భుతంగా నిరూపిస్తుంది. ఓం మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పదపదానికి అర్థం తెలుసుకుందాము. మాముపేత్య నన్ను పొందిన వారు, పునర్జన్మ మరలా పుట్టుకను, దుఃఖాలయం దుఃఖాలకు నిలయమైనట్టి, నా ఆప్నువంతి పొందరు, మహాత్మానః మహాత్ములు, సంసిద్ధిం సిద్ధిని, పరమాం గతిం అత్యున్నతమైన దాన్ని పొందిన వారు. పరమాత్మ ఏమంటున్నాడంటే, నన్ను చేరుకున్న మహాత్ములు అంటే భక్తులు అత్యున్నతమైన పరమగతిని పొందిన వారే దుఃఖాలకు నిలయము అశాశ్వతము అయిన ఈ లౌకిక ప్రపంచంలోనికి మరలా జన్మించరు. కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో భౌతిక ప్రపంచం యొక్క స్వభావాన్ని, భగవద్దర్శనం వల్ల కలిగే ముక్తిని స్పష్టం చేస్తున్నాడు. ఈ సృష్టిలో పుట్టడం, మరణించడం అనేవి నిరంతరం సాగే ప్రక్రియలు. కానీ భగవంతుడిని సంపూర్ణంగా శరణు వేడిన జ్ఞానులు ఈ పునర్జన్మ చక్రం నుండి విముక్తులు అవుతారు. సాధకుడు తన నిరంతర సాధనల వల్ల పరమాత్మను పొందగలుగుతాడు. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒకే సమాధానం: నిరంతర సుఖము, శాంతి కలుగుతుంది. దుఃఖభూయిష్టమైన పునర్జన్మ ఉండదు. ఎల్లప్పుడూ సుఖము, శాంతితో ఉంటాము. దైవ సాక్షాత్కారం పొందనంత వరకు పుట్టడం, చావడం, సుఖ దుఃఖాలు అనుభవించడము, సంసారము, అందులో బాధలు, ఇవన్నీ అనుభవించాలి. మనకు పూర్వజన్మ స్మృతి లేకపోవడం మన అదృష్టం. లేకపోతే ఈ జన్మ బాధలే కాకుండా పూర్వజన్మలో బాధలు కూడా భరించాల్సి వచ్చేది. కానీ కొంతమంది ఈ సుఖ దుఃఖాలు అనుభవించడంలోనే థ్రిల్ ఉంది. ఈ మానవ జన్మలో ఎన్ని సుఖాలు ఉన్నాయి కదా, హాయిగా అనుభవించక జన్మ లేకపోవడం ఏమిటి? జన్మ, శరీరం ఉంటేనే కదా మరలా యవ్వనం వచ్చేది, సుఖాలు అనుభవించేది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. మరుజన్మ అంటే ఎలా ఉంటుంది? మనము కోరినట్టు ఉండదు. దాని ఇష్టం వచ్చినట్టు వస్తుంది. వచ్చిన జన్మను అనుభవించాలి. అది మానవ జన్మ అని అనలేం కదా, ఏ జన్మ అయినా కావచ్చు. కాబట్టి జన్మను దుఃఖాలయం అని అన్నాడు పరమాత్మ. ఈ దుఃఖాలయం ఎక్కడ ఉంది? ఊళ్ళో కానీ, ఊరి బయట కానీ శివాలయము, అమ్మవారి ఆలయం ఉంటాయి అని మనకు తెలుసు. కానీ దుఃఖాలయం ఎక్కడ ఉందంటే అది మన శరీరమే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. హాస్పిటల్కి వెళ్తే రోగులు, జైలుకి వెళ్తే ఖైదీలు ఉన్నట్టే ఈ భూమిపైకి వస్తే కష్టాలు సహజమని గ్రహించాలి. ఈ శరీరముతో ఏమనుభవించినా తుదకు అది దుఃఖంతోనే అంతమవుతుంది. అందుకే ఈ జన్మలో వచ్చే శరీరాన్ని దుఃఖాలేమని చెప్పాడు పరమాత్మ. పోనీ మంచి జన్మ వచ్చింది, మానవులలో మంచి ధనవంతుల ఇంట్లో పుట్టాము అనుకుందాము, అది అశాశ్వతం అంటున్నాడు పరమాత్మ. ధనం ఉంది కదా అని చేయరాని పనులు, చేయకూడని పనులు చేస్తుంటారు. వాటి ఫలితం అనుభవించడానికి మరలా మరొక జన్మ, మరలా అదే జన్మ వస్తుందని నమ్మకం లేదు. ధనవంతుడిగా తాను చేసిన పాపకర్మల ఫలితంగా ఏదో ఒక నీచ జన్మ వస్తుంది. పోనీ ధనవంతుడిగా పుట్టి సుఖపడతామా అంటే అదీ లేదు. నిరంతరం టెన్షన్లు. ఎంతమంది ధనవంతులు మనశ్శాంతి కోసం ఆరాట పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మనిషి భౌతిక సుఖాలు, ఆస్తులు, పదవులే శాశ్వతం అనుకొని వాటి వెనక పరిగెడుతున్నాడు. పరమాత్మ ఈ జగత్తును దుఃఖాలయం మరియు అశాశ్వతం అంటున్నాడు. అశాశ్వతం అంటే ఈ జన్మలో వచ్చిన ధనము, ఆస్తులు అంతలోనే పోవచ్చు, అప్పుల్లో కూరుకుపోవచ్చు. ధనం శాశ్వతం కాదు కదా, చంచలమైంది. అప్పుడు కూడా దుఃఖాలు తప్పవు. అందుకే పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు, ఓ జీవులారా, ప్రపంచ సుఖాలను చూసి మోసపోకండి.
అందులో సుఖమున్నదని అనుకొని వాటి వెంట పరిగెత్తి జీవితాలను నాశనం చేసుకోవద్దు. అవి దుఃఖాలయాలే కానీ సుఖాలయాలు కావు, క్షణికాలే కానీ శాశ్వతాలు కావు అని పరమాత్మ జనులను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను అలవర్చుకొని ధ్యాన యోగం అభ్యసించి మరలా జన్మ లేకుండా చేసుకోవడమే ఉత్తమం. అటువంటి వారిని మహాత్ములు అని అన్నాడు పరమాత్మ. ఆ మహాత్ముల స్థితికి చేరుకోవడానికి అందరం ప్రయత్నించాలి. పూర్వకాలంలో ఎందరో ఈ మహాత్మ స్థితికి చేరుకున్నారు. ఎవరైనా మహాత్ములు కావాలని కోరుకుంటారే కానీ అల్పులు కావాలని కోరుకోరు కదా. ఒక వ్యక్తి మహాత్ముడు కావాలంటే అసత్యం వదిలి సత్యం పలకాలి. ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టి మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. నిరంతర దైవ చింతన చేయాలి. మనసంతా భగవంతుని స్మరణతో నిండిపోవాలి. వాడే మహాత్ముడు. అటువంటి వారికి మరలా పునర్జన్మ ఉండదు. ఈ మహాత్మా పదము ఎవరికి వారు పొందాలి. కాబట్టి అందరూ అభ్యాసంతో జన్మరాహిత్యమును పొందాలి. అదే మానవుని పరమ లక్ష్యం. ఈ శ్లోకం మనిషికి వైరాగ్యాన్ని, అదే సమయంలో మనిషికి హోప్ని ఇస్తుంది. కష్టాలతో కూడిన ఈ సంసార సాగరాన్ని దాటడానికి భగవత్ చింతన అనే నావను ఆశ్రయించడమే ఏకైక మార్గమని ఈ శ్లోకం మనకు బోధిస్తుంది. హరి ఓం తస్సత్.